హాయ్ అండి. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఇది ఒక 20 రోజులు అయిందండి. దీనిలో నేను కిచెన్ వేస్ట్ గార్డెన్ ఆకులు అన్నీ కూడా వేసి ఈ టబ్బుకు హోల్స్ కొట్టి చక్కగా ఆ హోల్స్ దగ్గర కొబ్బరివి ఆ డొప్పలు ఎండినవి కొబ్బరి డొప్పలు పెట్టేసి కొంచెం మట్టి వేసి గార్డెన్ ఆకులు ఇవన్నీ వేసి ఒక లేయర్గా అట్టా 2-3 లేయర్లుగా నేను ఈ టబ్బు నింపానండి. ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. చక్కగా మాగిపోయి ఉందండి. ఇప్పుడు ఈ టబ్బులో మనం వేరే ఈ బొప్పాయి మొక్కను దీనిలో నేను రీపాట్ చేయటానికని దీన్ని రెడీ చేశానండి. ఇది ఏ విధంగా నేను ఈరోజు రీపాట్ చేస్తానో వీడియో ద్వారా నేను తెలియజేయాలని నేను ఇప్పుడు ఈ బొప్పాయి మొక్కను దీనిలో నుంచి కొంచెం పెద్దగా అయిందండి. ఇది చిన్న కంటైనర్ కదండి, ఇది దీనికి ఎక్కువగా ఉపయోగపడదని ఈ టబ్బును తీసుకుని నేను దీనిలో రీపాట్ చేయటానికని ఈ మొక్కను తీసి దీనిలో రీపాట్ చేయటానికని ఈరోజు వీడియో చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా ఈ మొక్కకు చక్కగా ఇది కాయలు వచ్చేదా కాయలు రానిదా అని నేను ఇన్ని రోజులు ఉంచానండి. మంచిగా చిన్న చిన్న గెలలుగా వస్తున్నాయండి. ఇది కాయలు వస్తుందని నేను నిర్ధారణకు వచ్చి ఈ మొక్కను దీనిలో పెట్టడానికని రీపాట్ చేయటానికని నేను రెడీ చేస్తున్నానండి. ఈ విధంగా మట్టి నిన్నటి నుంచి నేను ఎక్కువగా వాటర్ పోసి ఉంచానండి. పోసి ఉంచిన తరువాత ఈ మట్టినంతా ఈ సాయిల్నంతా ఈ విధంగా పక్కనే ఈ విధంగా తీసేసానండి. తీసి ఈ వేరు అవస్థ దెబ్బతినకుండా చక్కగా మనం దీన్ని ఒక ప్లాన్ తోటి మెల్లగా తీసేసి ఇందులో పెట్టాలని నేను మెల్లగా ఈ వేరు కదలకుండా చక్కగా ఈ మట్టినంతా ఈ విధంగా తీస్తున్నానండి. తీసి దీన్ని మనం ఇందులో రీపాట్ చేయాలండి. దీన్ని ఇలా తీసేస్తున్నానండి. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా గట్టిగా పెద్దగా వేరు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది కాయలు వచ్చేదా రానిదా అని డౌట్ వచ్చి నేను ఇన్ని రోజులు దీని కేర్ తీసుకోకుండా వేరే దానిలో రీపాట్ చేయకుండా ఉంచానండి. ఇప్పుడు ఇది చక్కటి కాయలు వస్తున్నాయండి. ఈ విధంగా మనం దీన్ని మెల్లగా తీసేసి వేరే ఈ టబ్బులో రీపాట్ చేయటానికని నేను ఈరోజు చక్కగా ఈ మట్టినంతా తీస్తున్నానండి. మరి ఇది వేర్లు కదలకుండా తీస్తున్నాను. మనకి ఉపయోగం పడుతుందో లేదో ఉపయోగపడాలని నేను చేస్తున్నానండి. ఇది వేరు అవస్థ దెబ్బతినకుండా మంచిగా నేను ఈ మట్టినంతా ఈరోజు ఈ విధంగా తీస్తున్నానండి. తీసి మనము చాలా లోతు వరకే కూడా ఉందండి. ఇది చాలా లోతు దాకా ఉంది. అయినా నేను దీన్ని తీసేసి ఇందులో పెట్టాలని ఈ టబ్బుని దీన్ని రెడీ చేసి పెట్టానండి. ఈ విధంగా మనకి ఈ మొక్క ఇట్లా వచ్చేసిందండి. చూడండి ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా మనకి ఈ బొప్పాయి మొక్క ఎంత స్ట్రాంగ్గా ఇందులో ఉండిపోయిందండి. ఈ మొక్క చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉందండి. దీన్ని ఏ విధంగానైనా మనం తీసి ఈ బొప్పాయి మొక్కను మనం మంచిగా రీపాట్ చేయాలండి. ఇందులో రీపాట్ చేసేయాలండి. ఇది లాగితే వచ్చేసిందండి. వేరేం దెబ్బతినలేదు, ఇందులో వేరేమీ పోలేదండి. మంచిగా మనకు ఈ విధంగా ఈ వేర్లు వచ్చేసి ఈ విధంగా ఈ బొప్పాయి మొక్క ఉందండి. దీన్ని నేను ఇప్పుడు ఏ విధంగా దీనిలో నేను రికార్డ్ చేస్తానో చూడండి. ఈ మట్టినంతా ఈ సాయిల్నంతా మనం ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకుని చక్కగా ఈ పైన మనం ఇలా పెట్టేసి దీనికి చుట్టూ ఈ వేర్లు కదలకుండా మంచిగా మనం ఈ సాయిల్నంతా ఇలా
వేసుకోవాలండి. వేసుకుంటే ఈ మొక్క మనకి చాలా ఇదిగా ఈ టబ్బులో ఉంటుందని నేను చక్కగా బ్రతుకుతుందని నేను ఈ ఐడియాతో నేను చేస్తున్నానండి. ఇలా పెట్టేద్దామండి. ఇలా పెట్టేసేసి మంచి గట్టిగా మనం ఈ విధంగా నొక్కేయాలండి. నొక్కేసి మనం సైడ్ అమ్మట కూడా ఈ మట్టిని నింపేసేద్దామండి. నింపేసి ఈ మట్టిని అంతా మనం ఇంకా ఉందండి ఇందులో మట్టి ఇందులో శంకు పుష్పం కూడా ఉందండి. దాన్ని ఏం కదపకుండా మనం ఉంచుదామండి. ఇదేం వేరు కాదండి. ఇందులో ఈ విధంగా మనం సైడ్ అమ్మట కూడా ఇలా నొక్కి పట్టేసి ఈ మొక్కను మనం ఈ విధంగా ఈ టబ్బులో పెట్టేసేద్దామండి. పెడుతున్నానండి. ఈ మొక్క బ్రతికి నాకు కాయలు ఇవ్వాలని నేను ఈ విధంగా ఇందులో రీపాట్ చేశానండి. చేసిన తరువాత మనము ఈ సైడ్ అమ్మట కూడా మట్టిని ఇలా వేసుకుందామండి. ఇలా వేసేసి ఈ తొట్టిని ఈ టబ్బుని ఇంకా మనం ఈ సైడ్ అమ్మట కూడా మనం నింపేసుకుని మనం మంచిగా వాటర్ ఇచ్చి వీటికి పోషకాలను ఇస్తే ఈ బొప్పాయి మొక్క మనకి మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా అదిమి పట్టేసి ఈ మొక్కను ఇలా పెట్టాలండి. పెట్టిన తరువాత నేను ఇప్పుడు కొంచెం గార్డెన్ కిచెన్ వేస్ట్ అండి. గార్డెన్ది నేను కంపోస్ట్ చేశాను. అది కూడా ఈ సైడ్ అమ్మకి ఇస్తున్నానండి. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చేసి పైన మనం కొంచెం ఈ కౌమేను, కిచెన్ వేస్ట్, ఎర్రమట్టి ఇవి కలిపింది ఉందండి. దీనిలో ఇది అంతా కూడా ఈ సైడ్ అమ్మటి వేసేసి పైన వేసేద్దామండి. వేసి ఈ టబ్బులో ఈ మొక్కను ఈ విధంగా బొప్పాయి మొక్కను మనం పెంచాలని నేను ఐడియాతోటి ఈ మొక్కను ఈ విధంగా ఈరోజు దీనిలో రీపాట్ చేస్తున్నానండి. ఇందులో కొన్ని టమాటా మొక్కలు కూడా ఉన్నాయండి. చూద్దాం అవి కూడా వస్తాయేమో. దీనిలో ఇదిగో టమాటా మొక్కలు కూడా వచ్చినాయండి. వీటిని కూడా అలా నొక్కి పెట్టేస్తే కొంచెం మట్టి చేస్తే అవి కూడా వస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా మనం నింపేసేయాలి. ఈ విధంగా ఈ సైడ్ అమ్మట కూడా మనం నింపేసేయాలి. నింపేస్తే ఈ విధంగా మనం ఈ సైడ్ అమ్మట ఆకులన్నిటినీ నింపేయాలి. నింపేద్దామండి. నింపేసానండి. నింపేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం ఈ మట్టిని తీసుకుని ఇలా వేసేద్దాం. ఈ మట్టిని ఈ విధంగా మనం ఇందులో వేసేద్దామండి. వేసేసి చూడండి ఇప్పుడు ఏం చేస్తాను. మనకి కంపోస్టు, ఎర్రమట్టి, కౌమేను ఇదంతా ఉంది కదండి. దాన్ని దీనికి పైన మనం నింపేసుకుందాం. ఈ సైడ్ అమ్మట ఈ మట్టి, కౌమేను ఇదంతా ఉంది కదండి. ఇదంతా ఇలా నింపేస్తున్నానండి. ఇదంతా కౌమేను, మట్టి, ఇసుక, కంపోస్ట్, కూరగాయలు కంపోస్ట్ అండి. ఇదంతా ఇలా వేసేసి ఈ విధంగా మనం దీన్ని నింపేయాలి.
నింపేస్తే మనకి మంచిగా మనకి ఈ చెట్టు మనకి పెరగాలి, కాయలు నియ్యాలని ఉద్దేశంతో నేను ఈ విధంగా చక్కగా చేస్తున్నానండి. ఇదండి, ఇలా వేసి నింపానండి ఈ చెట్టుని. ఇంకా కొంచెం ఈ మట్టిని కూడా, ఈ సాయిల్ని కూడా మనం తీసుకుని ఈ సాయిల్ని కూడా మనం తీసుకుని ఇలా పట్టేసి వేసుకుందామండి. ఇలా నింపేసానండి. దీన్ని నింపేసిన తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఇద్దాం ఇప్పుడు ఈ చెట్టుకి. ఇప్పుడు ఇందులో అండి ఇసుక, మట్టి, కౌమేనూర్, కోకోపీట్ కలిపింది. కొంచెం ఆకులకి, గార్డెన్ ఆకులు కొంచెం బాగా మగ్గిన ఆకులు లైట్గా అట్ట వేసానండి. వేసి దానిపైన ఈ మట్టిని, ఎర్రమట్టి, నుట్టి మట్టిని వేసానండి. వేసి దానిపైన ఏం చేశాను, ఇసుక, కౌమేనూర్, మట్టి, కోకోపీట్, కొబ్బరి పొట్టు, కోకోపీట్ కాదండి, అక్కడ కొబ్బరి షాప్ ఉంటుంది, అక్కడ పొట్టు తీసుకొస్తాను. ఆ పొట్టు 3 కలిపేసి పైన ఇచ్చేసాను. ఈ కాండాన్ని గట్టిగా అదిమి చక్కగా గట్టిగా పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ విధంగా దీనికి వాటర్ ఇద్దాం. ఈ విధంగా ఈ చెట్టుకి ఇలా వాటర్ పోసుకుంటూ మనము చక్కగా బియ్యం కడిగిన నీళ్ళు, ఇంకా ఎరువు, ఇంకా పైన తర్వాత ఎరువు ఇస్తానండి దీనికి. కౌమేనూరు ఇలాంటి ఎరువు ఉంది నా దగ్గర, ఎప్పుడు ఆల్రెడీ పిడకలు ఉంటాయి. దాన్ని నేను ఇట్లా ఎరువుగా నేను ఉపయోగించుకుంటాను. ఇలా మనం వాటర్ ఇచ్చేసి ప్రస్తుతానికి మనం దీనికి ఇలా వాటర్ ఇచ్చేసామండి. ఇచ్చేసిన తర్వాత ఇక దీన్ని ఒక పక్కన పెట్టేద్దామండి. ఒక పక్కన పెట్టేసి ప్రతిరోజు ఇది సెట్ అయ్యే వరకు దీన్ని మనం కేర్ తీసుకోవాలి. ఈ చెట్టు సెట్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఈ చెట్టుని కేర్ తీసుకోవాలి. ఇకపోతే దీనిలో మనం, ఇది ఒక మొక్క ఉంది కదండి, దీన్ని ఇలా ఉంచేసాను. ఇది శంకు పుష్పం మొక్క వచ్చిందండి. గార్డెన్లో చాలా ఉన్నాయి. ఇది మనకు బతికినా బతకపోయినా పర్వాలా. అలా ఈ విధంగా ఈరోజు ఈ మొక్కను నేను గార్డెన్లో రీపాట్కి కొంచెం చిన్న సైజు ఉండగానే చేసేదాన్నండి. కానీ కాయలు వస్తుందా లేదా అని డౌట్తో నేను చేయలేదు. ఇప్పుడు చిన్నగా కాయలు వస్తున్నాయి. ఇది కాయలు వచ్చే చెట్టే, ఈ టబ్బులో పెడితే మనకు మంచిగా కాయలు ఇస్తుందని ఈ విధంగా నేను ఈ మొక్కను రీపాట్ చేసి మీకు చూపిస్తున్నానండి వీడియో ద్వారా. ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నానండి. ఇలా పెట్టేసానండి ఈ చెట్టు. ఈ వీడియో ద్వారా నేను ఈ మొక్కను ఎలా పెంచాను, ఏ టబ్బులో నేను సాయిలు అది తీసుకుని 20 రోజులు నిల్వ ఉంచి మొక్కను పెట్టాను, దీనికి ఏమి సాయిలు అది ఇచ్చాను, ఈ మొక్కను దానిలో నుంచి ఏ విధంగా తీశాను, ఇన్ని విధాలు నేను చెప్పి ఈ మొక్కను ఈరోజు ఈ టబ్బులో పెట్టాను. ఇది పెద్దగా ఈ కాయలు ఇచ్చేంత వరకు నేను దీన్ని జాగ్రత్తగా కాపాడుకుని నేను కాయలను వచ్చేటట్టు నేను చేస్తాను. ఈ విధంగా ఈ మొక్క గురించి మీకు చెప్పాలని వీడియో ద్వారా నేను వీడియో చేసి ఈ బొప్పాయి చెట్టు రీపాట్ గురించి నేను చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.